హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూడబోయేది రొయ్యల పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలి అని. దానికి మనం ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకోవటానికి ముందుగా బాండీలో కాస్త ఆయిల్ వేసుకోవాలి. బాగా కొంచెం ఎక్కువ పడుతుంది అనుకోండి ఆయిల్, ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి మీద ఆయిల్ కాగే లోపల మనం దాంట్లో కావాల్సిన టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు అయితే మాత్రం కాస్త పొడుగ్గానే కట్ చేసుకోవాలి. అలాగనే ఉల్లిపాయ ముక్కలు కూడా పొడుగ్గానే కట్ చేసుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని బాండీలో వేసుకొని కాస్త దూరగా వేయించుకోవాలి. అలా వేగేటప్పుడే మనం కాస్త జీలకర్ర, 1 స్పూను ఆవాలు వేసుకొని కాస్త దూరగా వేయించుకోవాలి. అలా దూరగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగనే కాస్త కరివేపాకు వేసుకొని కాస్త దూరగా వేయించుకోవాలి. కరివేపాకు చిటపట అన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువే పడతాయండి. కేజీకి సుమారు ఓ పావు కేజీ 250 గ్రాముల ఉల్లిపాయ ముక్కలు పడతాయి. ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కాస్త కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కాస్త సాల్ట్ వేసుకున్నాము అంటే తొందరగా మెత్తబడిపోతాయి. ఆ తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఓ పావు కేజీ టమాటాలు కూడా అందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలి. టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మెత్తబడి మగ్గిన తర్వాత అవి కాస్త మగ్గినవి అనుకున్నప్పుడు బాగా గుజ్జుగా మెత్తగా మగ్గాలండి. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూనున్నర పసుపు పడుతుంది. ఎందుకంటే రొయ్యల్లో కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది. పసుపు, అలాగనే ఒక 2 స్పూన్లు మనం తినగలిగేంత కారం, 2-3 స్పూన్లు కారం వేసుకొని ఒకసారి అలా తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత దాంట్లోకి మనం 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ టమాటా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి బాగా గుజ్జుగా గ్రేవీగా ఇలా వచ్చేంతవరకు మెత్తగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని మెత్తబడిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలన్నీ కూడా అందులో వేసుకొని మళ్ళీ 1-2 సార్లు తిప్పుకోవాలి. అలా తిప్పుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఈ ఉప్పు, కారం, పసుపు, టమాటా గుజ్జు ముక్కలు పట్టేంతవరకు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం సైజు మంట మీద మగ్గనివ్వాలి. అలా మగ్గితేనే ఆ ముక్కలకి రుచి వస్తుంది. దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటే మనకి చాలా గ్రేవీగా చాలా బాగుంటుందన్నమాట. అయితే ముందుగా ఈ టమాటా ముక్కలు గుజ్జంతా కూడా మనకి ముక్కలకు పట్టాలి. అలా పడితేనే ఆ ముక్కకి రుచి వస్తుంది. అందుకని అలా పట్టి మగ్గిన తర్వాత దాంట్లోకి సరిపడా కాసిన వాటర్ పోసేసుకుందాం. చూస్తున్నారు కదా, ముక్కలకి ఇంత బాగా గ్రేవీ పట్టాలండి. ఇంత బాగా పట్టిన తర్వాతనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగానే ముక్కలు వేసేయగానే వాటర్ మాత్రం యాడ్ చేసుకోకూడదు. వాటర్ అంటే మామూలు వాటర్ కాదు, కాస్త చింతపులుసు అంటే ఒక 50 గ్రాములు, 100 గ్రాములు మనం తినగలిగేంత రుచికి సరిపడా చింతపులుసు పోసుకొని అప్పుడు ముక్కలు మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ముక్కలు దాంట్లో వేయగానే జీడిపప్పు పలుకుల్లాగా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. రొయ్యల పులుసు అంటే లొట్టలు వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలు కానించి పెద్దోళ్ళ దాకా, అలాగనే ముసలోళ్ళ దాకా చాలామంది వరకు ఇష్టంగా తింటారు. ఇలా మనం చింతపండు పులుసు పోసుకున్న తర్వాత సరిపోయింది వాటరు అనుకుంటే సరే, ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కంపల్సరిగా ఇలా ఉడికిన తర్వాత మనకి కావలసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన రొయ్యల పులుసు కూర రెడీ అయిపోయినట్లే. అయితే మర్చిపోకుండా ఫైనల్లో 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇలాగా కూర అంతా దగ్గర పడి
చిక్కగా అయిన తర్వాత మనకి నూనె పైకి తేలుతుంటే కూర రెడీ అయిపోయినట్లే.